హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన రెసిపీ అయినా సరే చిన్న చిన్న టిప్స్ పాటించి లెమన్ రైస్ చేసుకుంటే చాలా బాగా కుదురుతుందండి. చూడండి, దానికి ఏం చేయాలంటే ముందుగా మనం కుక్కర్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులండి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, అలాగే కొద్దిగా జీడిపప్పు, అలాగే శనగ పలుకులు, కొద్దిగా ఇంగువ, ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్నది పక్కన పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్నది బాస్మతి రైస్ అయితే కనుక 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుని, నేను ఇవాళ బాస్మతి రైస్ వాడుతున్నానండి. 1.5 కప్ వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి చూడండి ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ, కరివేపాకు. మంచి కలర్ కానీ మంచి టేస్ట్ కానీ రావాలంటే మంచి టిప్ పాటించాలన్నాను కదా, అదేనండి. పచ్చిమిరపకాయ మనం రైస్ ఉడికించేటప్పుడు వేసుకుంటే కనుక రైస్ అంతటిగా చక్కగా పట్టి చాలా బాగుంటుందండి. కావాలంటే ట్రై చేసి చూడండి. అలాగే పసుపు కూడా మంచి కలర్గా పడుతుందండి మనం అన్నం ఉడికేటప్పుడు పసుపు వేసుకుంటే. అదే మంచి టిప్ అండి. దానికి చూడండి, అలాగా మనం 2 నుంచి 3 కోతలు రానిస్తే చక్కగా మెత్తగా అన్నం ఉడుకుతుంది కదా. అప్పుడు దాంట్లోకి కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత మనం జస్ట్ తీసుకున్న అన్నం అంతా ఒక్కసారి కలుపుకుని, లెమన్ రైస్ అన్నాను కదా, నిమ్మకాయ జ్యూసు అయితే కొనుక్కున్నది కానీ లేదంటే మన ఇంట్లో నిమ్మకాయలు ఉంటే పిండుకుని అది వేసుకుంటే కనుక ఆ జ్యూస్ చాలా బాగుంటుందండి. దానికి ఇందాక వేయించుకున్న తాలింపు ఉంది కదా, అదంతా కలిపి తీసుకుంటే చాలా బాగా కుదురుతుంది లెమన్ రైస్. మీరందరూ కూడా ఈ జస్ట్ చిన్న టిప్పు పాటించి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.